నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. మామూలుగా ప్రమాదాలు ఎక్కువ గూడా ఈ యాత్రలు లేదంటే ఏవన్నా పెద్ద పెద్ద తండోపతండాలు జనమంతా ఒకే దగ్గరికెళ్ళి భక్తులు ఉన్న దగ్గరే ఎక్కువగా జరిగి వాళ్ళ యొక్క ప్రాణ నష్టం జరుగుతా ఉంటుంది. మనం ఎన్నో సందర్భాల్లో చూసాము. రీసెంట్‌గా పలాస దగ్గర జరిగిన విషయమైనా గానీ, తిరుపతిలో గానీ, లేదంటే కేదార్‌నాథ్‌లో గానీ ఇలాంటి లేదా శబరిమలలో గానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే దేవుడి దగ్గరికి పుణ్యం కోసం లేదా మోక్షం కోసం వెళ్తున్న టైంలో ఇలా శిక్షించబడ్డానికి వీళ్ళేమైనా అపరాధ దోషం చేశారా? లేకపోతే వాళ్ళ జాతకం అలా ఉందా? ఇలా చాలా సందేహాలు మీలో ఉండుంటాయి కదా! మరి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిర్విద్వాన్, జ్యోతిష్య రత్న వంశీ భట్టాచార్య గారున్నారు. మరి గురుగారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఎక్కువ కూడా ప్రమాదాలు, ప్రాణ నష్టం జరిగేది ఈ భక్తులంతా కూడా ఒకేసారి తీర్థయాత్రలకు వెళ్ళడం, కాశీ యాత్రకి, కేదార్‌నాథ్ యాత్రకి, చార్ధామ్ యాత్రకి, శబరిమల యాత్రకి, లేదంటే ఏదైనా వైకుంఠం ఇట్లా పుణ్య పుణ్య రోజులు పుణ్యం అంటారు గదా! అలాంటి దినాలనే వీళ్ళకి ప్రాణ నష్టం గాని, వాళ్ళకి చాలా నష్టం ఇంకా. అంటే కుటుంబం మొత్తం గూడా నష్టపోయే విధంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకని? అంటే వీళ్ళు చేసిన పాపాలకి శిక్షగా భగవంతుడు ఇలా విధిస్తాడంటారా? లేకపోతే ఇది మానవ తప్పిదమే అంటారా? అమ్మ అంత మాట కాదు. ఆ! భగవంతుడు ఎంత సౌమ్యుడు అంటే ఆయన కోపం గాని, ఎవ్వరి పట్ల విశేషంగా దయ గాని కూడా ఉండదు నిజం చెప్పాలంటే. ఉదాహరణకు మీరు వంట చేస్తున్నారు. వంట చేసేటప్పుడు పాలు మీ దగ్గరే ఉన్నాయి, టీ పొడి మీ దగ్గరే ఉంది, చక్కెర మీ దగ్గరే ఉంది. వీటిని కలిపి మీరు టీగా తయారు చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో షుగర్ ఏదైనా ఎక్కువైంది అంటే ఇందులో ఆ కాఫీ టీ అమ్మేటువంటి వాళ్ళది ఏదైనా తప్పు ఉంటుందా, వండేవాడిదే తప్పు ఉంటుందంటారా? ఉండేవాడిదే. ఇది కూడా సహజమే. అంటే ఒక చోట ఇవాళ మానవులకు ఏమైపోయిందంటే మానవ జీవన పురోభివృద్ధి కోసం వారు చతికిల పడిపోకూడదు అన్న ఉద్దేశంతో పెద్దలు మనకు ఆ మానసికమైనటువంటి అలసట ప్రతి కుటుంబంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అది తల్లిదండ్రులతో ఉండొచ్చు, అత్తామామలతో ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య ఉండొచ్చు, కొడుకు తండ్రుల మధ్యలో ఉండొచ్చు, అలా రకరకాల సంబంధ స్నేహితుల మధ్య ఏదో ఉండొచ్చు. ఇవి కొన్ని రకాల బడలికలు మనకు తీర్థయాత్రల పేరిట మనం బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక మానసిక ఆహ్లాదం అనేది కలుగుతుంది. ఒకప్పుడు తీర్థయాత్ర అంటే నడిచి వెళ్ళేవాళ్ళు, సమయం పట్టేది. ఆ వెళ్ళేటప్పుడు దాంట్లో వాళ్ళు తెచ్చుకుని తినుబండారాల్లో ఉన్న దాంట్లో సర్దుకొని వెళ్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత భగవంతుణ్ణి నమస్కరించుకొని అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు అమితమైన ఆనందాన్ని పొందేవాళ్ళు. ఒక యాత్ర చేయాలి అంటే ఒక వ్యక్తి జీవితంలో 2-3 యాత్రలు జరిగితే ఎక్కువ. ఇప్పుడు మేము ఇటీవల ఒక యాత్రకు వెళ్ళొచ్చాం. దాదాపుగా ఒక యాత్రలో దాదాపు ఒక 30 దేవాలయాలు పూర్తి చేసుకున్నాం. దీన్ని యాత్ర అంటున్నాం కానీ నిజానికి యాత్ర ఏం కాదు అది. మనకు అనుకూలంగా ఎక్కడికి వెళ్ళినా రెస్టారెంట్లు, ఎక్కడికి వెళ్ళినా స్నానపు గదులు, అవకాశం లేదు కాదు. మన ఇంట్లో కంటే వైభవం ఉంది. దానివల్ల కూడా కొంత రిలాక్స్ పొందుతున్నారు. అయితే ఇవాళ కష్టపడి అవసరం ఉన్నటువంటి కష్టాల కంటే కూడా పక్కవారితో వాళ్ళు 4 యాత్రలకు వెళ్ళారంటే మనం వెళ్దాం. దానికి కారణాలు లేవు, అవసరాలు లేవు. వీళ్లకు సంబంధం లేకుండా ఒకరిని మించి ఒకళ్ళు పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే వీళ్ళ దృష్టిలో కేవలం ఏమిటంటే భగవంతుడు అన్ని కోరికలు తీర్చేస్తాడు, మనం ఏం చేయకున్నా పర్వాలేదు, దేవుడి దగ్గరికి వెళ్ళేస్తే దేవుడు మనకు అన్ని ఇచ్చేస్తాడు అనేటువంటి ఒక భ్రాంతి ఇవాళ బాగా తిరుగుతోంది నిజం చెప్పాలంటే. ఇది తప్పు అని చెబితే ఇవి చేస్తున్న వ్యాపారస్తులు నొచ్చుకుంటారు. అంత వ్యాపారాల యొక్క సముదాయంగానే మారిపోయింది. చెప్పుకోవడానికి ఏముంది ఇక్కడ నిజం చెప్పాలంటే? ఎవరైనా నలుగురు వెళ్ళే దారిలో ఒక్కరు వెళ్ళాల్సిన చోట్ల నలుగురు వెళ్తే అందులో వీళ్ళకు ఉన్నటువంటి దాంట్లలో స్థాయి కూడా ఇవాళ 100-150 వేగాల్లో వెళ్తూ ఉన్నారు. ఇవి తప్ప భగవంతుడికి ఎవరి పట్ల ఒకరిని శిక్షిద్దాము అనే ఆలోచన ఎప్పుడు ఉండదు. వీలైనంత వరకు భగవంతుడు వైదిక సాంప్రదాయంలో ఎప్పుడూ క్షమించేటువంటి గుణమే. మా చిన్నతనంలోనే మా తాతయ్య గారిని కూడా అడిగాను, సత్యనారాయణ స్వామి వారికి కోపం వచ్చను అని అన్నప్పుడు నేను అనుమానం వచ్చి నేను ఆ పుస్తకంలో ఉండేటువంటి సంస్కృత శ్లోకాన్ని మళ్ళీ చదివాను. అంటే ఇవాళ రోజున పుస్తకాల్లో లేవు కానీ
పూర్వం ఉన్న పుస్తకాల్లో పైన శ్లోకము దాని కింద తాత్పర్యంతోనే ఉండేది. ఆ కథల్లో తాత్పర్యం మాత్రమే ఇతరులకు వివరిస్తూ వచ్చేవాళ్ళు. అప్పటికే సమయం సరిపోదు జనాలకి. కానీ అక్కడ ఎక్కడా కూడా మనకు భగవానుడు కోపం పడ్డాడు అన్నట్టుగా ఎక్కడ ఉండదు. భగవంతుడు అంటేనే అసలు ఆయన నిర్ద్వంద్వ స్వరూపుడైనటువంటి వాడు, నిర్వికారుడైనటువంటి వాడు. అతనికి ఎటువంటి నాకేదో పువ్వులు పెట్టి అదంతా మనం చేస్తున్నాం భ్రాంతిలో తప్ప. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వత్రా ఉన్నాడు. అది తెలుసుకోగలిగే పరిస్థితి మనకు లేదు గనక మన వికసిత జ్ఞానం కోసం మాత్రమే మనం యాత్రలకు వెళ్ళాలి. అక్కడ భగవంతుడు ఏదో చేశాడు అనేటువంటిది మాత్రం పూర్తిగా తప్పు. అయితే ఇప్పుడు అంతా కూడా మీరు చూసే ఉంటారు, శబరిమలకి వెళ్ళి లేదంటే ఇడుములు సమర్పించి వచ్చిన తర్వాత కొందరికి పక్షవాతాలు వస్తూ ఉంటాయి. మరి ఎలా అర్థం చేసుకోవాలి? అది నిజం చెప్పాలంటే ఒకటి మానసిక సంఘర్షణ వలన పక్షవాతాలు వస్తాయి అనేది ఒకటి శారీరకంగా ఉండేటువంటి కొన్ని ప్రకృతి నియమాలను తప్పుగా పాటించడం వల్ల కూడా వస్తాయి. ఇది ఒక రకంగా చెబితే వేరే వాళ్ళు మనసు నొచ్చుకుంటారేమో, కానీ మీకు ఇంతకుముందు ఎపిసోడ్లో మీకు చెప్పాను, స్నాన విధి అనేటువంటిది కూడా చన్నీటి స్నానం చేసేటప్పుడు ఒక విధి క్రమం ఉంటుంది. ఈ చన్నీటి స్నాన విధి ఏదైతే ఉందో ఆ చన్నీటి స్నాన విధిలో నిజానికి మనకు చాలా దగ్గరగా అప్పచెప్పారు మన పెద్దలు. రై ముందు మొహం కాలు చేతులు కడుక్కొని స్నానం చేసిరాపో అని అంటారు. దాని అర్థం ఏమిటి? ముఖం కడుక్కోవడం అంటే ఏమిటి? ముఖంలో ఉండేటువంటి అవయవాలన్నింటినీ కూడా ముఖం కడుక్కోవడం. దానివల్ల నీటి యొక్క స్పర్శ అది ఎన్ని డిగ్రీలలో ఉంది దాని చలవదనం అనేటువంటిది ముందు ఇంద్రియాలు గ్రహిస్తాయి. ముందు మొహం కడుక్కునేటప్పుడు కూడా మళ్ళీ విధి నియమాలు ఉన్నాయి. ముందుగా చేతులు కడుక్కొని నోట్లో నీళ్లు పోసుకుంటాం. నోరు పుక్కిలించిన తర్వాత ఏం చేస్తాం? తర్వాత మళ్ళీ కొంచెం ముక్కు దగ్గర నీళ్లు పోసుకొని చేస్తాం. ఆ తర్వాత చెంపల పైన నీళ్లు, ఆ తర్వాత కళ్ళు, నుదురు, ఆ తర్వాత చెవుల దగ్గరికి వెళ్తాం. అంటే వైదిక సాంప్రదాయంలో ప్రతి ఒక్కటి నియమమే. ఇవి చెబితే ఎక్కడ జారిపోతారన్న భయంతో మన స్వాములు చెప్పట్లేదు. ఇది దాచిపెట్టుకున్నారు అని వేరే వాళ్ళు అనుకునే పరిస్థితి ఉంది. నియమాలు ఏమిటి అంటే నోరును పుక్కిలించేటప్పుడు కూడా ఎన్నిసార్లు పుక్కిలించాలి, భోజనం చేసినప్పుడు ఏమిటి, విధిక్రమాల్లో దాన్ని శౌచాలలో అనేక రకాలైనటువంటి దోషాలను పోగొట్టేటువంటిది. వైదిక సాంప్రదాయము అంటేనే మనని ఇంకా ఉద్ధరించేది అని అర్థం అక్కడ. అలా ముఖం కడుక్కున్న తర్వాత ఏం చెప్తున్నారు? పాదాలు కడుక్కోవాలి. పాదాల తర్వాత పిక్కర భాగం, ఆ తర్వాత ఉరువుల వరకు కూడా నీళ్ళతో, ఆ నీళ్ళు కడుక్కోవడంతో ఏమవుతుంది అంటే మనకు ఉండేటువంటి ఈ బాడీకి అక్కడ ఉండేటువంటి వాటర్ టెంపరేచర్ను మనం పూర్తిగా అందిస్తున్నాం. ఆ తర్వాత చేతులు, అరచేతులు కడుక్కుంటారు, మోచేతుల వరకు, ఆ తర్వాత భుజాల వరకు, ఆ తర్వాత మనం ఈ విధంగా వేసుకొని శరీర భాగం అంతా తడిసేటట్టుగా ముందంతా ఉదర భాగం, ఆ తర్వాత వచ్చేసరికల్లా మాత్రమే వెన్నుపూస దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఆర్టరీస్ అంతా కూడా, ధమనులు అనేటువంటివి అంతా కూడా లోపలి భాగంలో ఉంటాయి. అయితే ఇక్కడ ఉండే సిరలు ఏవైతే ఉంటాయో ఈ వీపు భాగంలో ఉండేవి అతి సున్నితమైనటువంటివి. ఇవి ఒకేసారి చల్లటి నీళ్లు వీపు పైన పడ్డా, శిరస్సు పైన పడ్డా అవి కొన్నిసార్లు అప్పటికప్పుడు స్పందించవు, కానీ షాక్కు గురవుతాయి. ఇది చాలా మంచి ప్రశ్న, మీరు తప్పుగా అనుకోకండి. దీన్ని షార్ట్స్లో కూడా దీన్ని ప్రత్యేకంగా వేయండి. స్నానము విధి అనేటువంటిది ఖచ్చితంగా తెలియదు. ఇది నాకు నిజంగా తెలియదు. చల్లనీళ్ళు స్నానం చేసినప్పుడు డైరెక్ట్ వీపు మీద వేసుకుంటాం, భరించలేము. మీరు ఏదైతే నిధి క్రమం తప్పకుండా ఇలా ఫస్ట్ కాళ్ళు చేతులు నుంచి చేసుకున్నట్లయితే నిజంగా ఈ చలిని కూడా ఈజీగా ఆ సెన్సేషన్, మీరు ఎంత చల్లటి నీళ్ళు అయినా సరే శరీరానికి ఉండే గుణం ఏమిటంటే ఎటువంటి చలినైనా తట్టుకునే శక్తి, ఆ యొక్క వేడిని కానీ చలిని కానీ తట్టుకునే శక్తి. మీరు చెప్పిన టెక్నిక్ ఇదే అన్నమాట. అయితే అదే దాంట్లో చేసి ఆ తర్వాత శిరస్సు పైన, అందుకే ఇది మొండి స్నానం అంటారు. ఇక్కడ దాకా చేస్తే అది స్నానమే కాదు, మగవాళ్ళు చేస్తే. స్త్రీలకు మాత్రం విధి విధానాలు పూర్తిగా తేడా ఉన్నాయి. ఆ స్త్రీలు తలస్నానం ఎందుకు రెగ్యులర్గా ఆచరించకూడదు, అవన్నీ విధిగా ఉన్నాయి. మనకు శిరస్నానం ఖచ్చితంగా చెయ్యాలి. మగవాళ్ళు ఖచ్చితంగా శిరస్నానం చేస్తేనే స్నానం ప్రతిరోజు చెయ్యాలి. అందులో జలుబు అయింది అంటే ఇలాంటి సగంగా చేసే వాళ్ళకి అన్నీ అవుతాయి. రోజు దాదాపు మేము 50 సంవత్సరాల్లో నాకు వచ్చినటువంటి, నాకు గర్భాష్టమంలో 8వ ఏట జరిగిన ఉపనయనం నుంచి నేను చలీలు చేస్తున్నాను. మరి ఎక్కడేం సమస్య రాలేదుగా.
ఎందుకు జలుబు అవ్వట్లేదు, ప్రతిరోజు చేస్తూ ఉన్నాంగా. అట్లా కనుక దానికి దీనికి సంబంధం ఏం లేదు. మనం విధిగా ఆచరిస్తే ఏదైనా మంచి క్రతువే అవుతుంది. అవును. మీరు నిజంగానే ఇది చాలా మంచి అవగాహన. చాలామందికి తెలీదు. సో, అసలు మామూలుగా వేడి నీళ్ళనేవి అస్సలు తలకి అసలు ఇంకా ఒంటి గురించి తెలియదు గానీ, తలకి మాత్రం వేడి నీళ్ళనేది పెట్టుకోకూడదని ఎంతోమంది డాక్టర్లు కూడా చెప్తారు. ఇప్పుడు నిజానికి శరీరానికి కూడా వేడి నీళ్ళు తగలకుండా, అలా అని మరీ చల్లని నీళ్ళు కాకుండా కాస్త గోరువెచ్చని నీళ్ళతోని గనుక చేసుకున్నట్లయితే, మీరు చెప్పినట్టు ఈ శారీరకకు సంబంధించిన వ్యాధులు చిన్న చిన్న అవి కూడా ఏవి రావు. ఖచ్చితంగా. ధన్యవాదాలు గురు. నమస్తే.